మీరందరూ కూడా మనస్ఫూర్తిగా స్పందించాలి. ఎందుకంటే మన ముఖ్య అతిథి ఈ ప్రోగ్రాం గురించి చాలా పర్టికులర్గా ఉంటుంది. మాట నుంచి కూడా ఎక్కడ లేట్ కాకుండా త్వరగా రావాలి, పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి అని ఎంత ప్రయత్నం చేసినా కూడా అనుకోకుండా ఆలస్యమైంది. ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ, మామూలుగా పెద్దలు చెప్తారు, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల కన్నా అని చెప్పారు. మదర్ తెరీసా ఎవరైతే మనకు అందరికీ ఆదర్శంగా తీసుకుంటామో ఆమె చెప్పిన మాటలు. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈరోజు మన వేదిక పైన పెద్దలు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన గురించి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఏదైతే నీడ్ ఆఫ్ పవర్ ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, దానికి సంబంధించి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం. ఆ ల్యాబ్స్ ఈరోజు మన చంద్రపాలెం స్కూల్లో ఇప్పుడే మన ముఖ్య అతిథిగా వాటిని ప్రారంభోత్సవం చేసుకోవడం, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి ఈ వర్చువల్ ఈ నిపుణులు చేసుకుంటా ఉన్నాం. దాదాపు 8 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతోటి ఈ ఏ ల్యాబ్స్ మొత్తం కూడా ఈ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. దానికి పెద్దలు మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ధర్మశక్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. మీరు ఇచ్చే స్ఫూర్తి చాలా మంది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అటువంటి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ముఖ్య అతిథి యువ నాయకులు, మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా తనేంటో ఈ 14 పరిపాలన కాలంలో మీ అందరూ కూడా అర్థమైంది. స్కూల్ యూనిఫామ్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా స్వయంగా ప్రత్యక్షంగా తనే పర్యవేక్షణ చేస్తూ ఒక బెస్ట్ థింగ్స్ అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఇవ్వాలి, చదువులో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఇనిషియేషన్ తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. మీరు ఇక్కడ చాలా మంది వచ్చారు. మీ అందరూ కూడా నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను. మన మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా ముఖ్యమంత్రి సందేశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 2 విషయాలు చెప్తాను. ఒకటి, మీరందరూ కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ చదువుకుంటా ఉన్నారో మీకు భవిష్యత్తులో ఒక గోల్ ఉండాలి. ఏం కావాలి ఏంటనేది స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి ఏమి షార్ట్ కట్స్ లేవు. దానికి ఉన్న ఆధునికం అంతా కూడా హార్డ్ వర్కే. మీకు ఈరోజు మోహన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లోకేష్ బాబు గారు కానీ, లేదా వేదిక మీద ఉన్న ఎవరిని చూసినా కూడా వాళ్ళ వెనకాల వాళ్ళ ఆ స్థాయికి చేరడానికి వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు చేసిన కృషి, వాళ్ళ అంకిత భావం, వాళ్ళ క్రమశిక్షణ, పెద్దల డైరెక్షన్, ఇవన్నీ కలిపి ఈరోజు ఆ పరిస్థితికి వచ్చారు. మరి మనం యోగాంధ్ర ఇక్కడ చేసినప్పుడు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి, మరి మీకు తెలుసు ప్రధానమంత్రి గారు అంటే ఎంత స్ట్రాంగ్ మ్యాన్. ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే ఆచి తూచి 1-10 నిమిషాలు ఆలోచించి మాట్లాడతారు. అటువంటి ప్రధానమంత్రి యోగాంధ్ర మీటింగ్ లో లక్షలాది మంది జనం సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి గురించి పొగిడితే గొప్పలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక టాప్ లీడర్, ఆయనతో పాటు ముఖ్యమంత్రిగా సమకాలీకుడు, ఈ దేశంలో ఒక గొప్ప నాయకుడు. అటువంటిది ప్రధానమంత్రి గారు నేరుగా లోకేష్ బాబు గురించి చెప్పారు. ఏమేమి చెప్పారంటే ఎంత ఇంప్రెస్ అయ్యారో ప్రధానమంత్రి గారు ఆయన స్వయంగా చెప్పారు. అక్కడ చెప్పడమే కాదు, సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఒక రాష్ట్ర మంత్రి, ఒక చిన్న వయసులో ఉన్న వ్యక్తి గురించి ప్రధానమంత్రి క్యాబినెట్ లో ప్రస్తావించి చెప్పాడంటే అది పడ్డ కష్టం ట్రాన్స్ఫార్మ్ అయిన పద్ధతి.
ఇప్పుడే జన్మస్థానం స్కూల్ నుంచి ఇప్పుడుదాకా వస్తూ ఉంటే దాంట్లో నేను మోహన్ రెడ్డి అని కూర్చున్నాను. ఆయన మోహన్ రెడ్డి గారు అయితే లోకేష్ బాబుని చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. ఆయన హోల్ హార్టెడ్ గా మనసులో నుంచి మాట చెప్తా ఉన్నాడు, బాబు నాకు అమేజింగ్ గా ఉంది, నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను చూసిన ఆ లొకేషన్ ఈ లొకేషన్ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా మారిపోయారని చెప్తా ఉంటే అది నిజమైన ట్రాన్స్ఫర్మేషన్. అయితే అది ఊరికే రావా. నేను ఎందుకు ఈ విషయం మీకు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. మీరందరూ కూడా ఒక ఈ టెండర్ రైతులో ఉన్నారు, చిన్న పిల్లలుగా ఉన్నారు. మీరు ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి ఆశయాలు పెట్టుకుంటారో అవి మీరు సాధించడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. లోకేష్ గారు మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారు మనవడు. అంటే ఎన్టీ రామారావు గారు అంటే మనకి ఒక కలియుగ ఏదో రాముడో కృష్ణుడో దేవుడిలో చూసే వ్యక్తి. అంతేకాదు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి మనవడు. మన చంద్రబాబు నాయుడు గారికి కుమారుడు, అంటే మరో ముఖ్యమంత్రికి కొడుకు. మామూలుగా ఒక చిన్న సర్పంచ్ కొడుకు గ్రామాల్లో ఉంటే వాడి ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది సాక్షాత్తు తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి యువగళం లాంటి ఒక పాదయాత్ర చేయాలి, నేనేంటో నేను ప్రూవ్ చేసుకోవాలి, ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకోవాలి అని ఏ రాజకీయ నాయకుడు ఆ వయసులో సాహసం చేయని విధంగా అన్ని వేల కిలోమీటర్లు అన్ని రోజులు పాదయాత్ర చేసి తనేంటో ఆ రోజు ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తను ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యే విధంగా కానీ అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక పరిపూర్ణమైన మనిషిగా తయారు కావడానికి ఏం కావాలో అవన్నీ కూడా చేసుకున్నారు. మీ అందరూ కూడా అదే కోరుతా ఉన్నాం. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారా, లేదు ఒక టీచర్ కావాలంటారా, ఒక డాక్టర్ కావాలంటారా, లేదు ఒక వ్యాపారవేత్త కావాలనుకుంటారా, ఒక ఐటీ ప్రొఫెసర్ కావాలనుకుంటారా, ఎనీ చాయిస్ మీదే, దాంట్లో ఏం తప్పలేదు. బట్ పెట్టుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి, దాన్ని మీరు సక్సెస్ఫుల్ గా సాధించాలి, హార్డ్ వర్క్ చేసి చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగించే ముందు ఒకటే మాట చెప్తాను. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఆకాశంలో నుంచి వర్షం పడుతూ ఉంటుంది. పడేటప్పుడు ఆ వాన చుక్క సముద్రంలో పడిందంటే అది ఉప్పు నీరు అయిపోద్ది. అదే వర్షం చుక్క ఒక పారుతున్న నదిలో పడిందంటే అదొక పంటకి ప్రాణం ఇచ్చే మంచినీరు అవుతుంది. అదే వాన చుక్క ఒక కాలుతున్న పెనం మీద పడిందంటే జస్ట్ లైక్ దట్ ఊరికి ఆవిరి అయిపోద్ది. కానీ అది ఒక తామరాకు మీద పడిందంటే ఒక ముత్యం లాగా మెరుస్తుంటుంది. కానీ అదే వాన చుక్క ఒక ఆలు చెప్పులో పడిందంటే ఒక నిజమైన ముత్యం అవుతా ఉంటుంది. ఏదైతే వాన చుక్కంతో అది కామన్, కానీ అది పడే స్థానం పడిన భక్తం మారుతూ ఉంది. నేను మీ అందరికీ ధైర్యంగా చెప్పగలను, మీరందరూ మీరు వాన చుక్కలు లాంటి వాళ్ళు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అనే ఆలు చెప్పులో మీరు పడ్డారు. మీ అందరూ కూడా మంచి విషయాలు అవుతారు. మీ అందరి భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఖచ్చితంగా ఉంది. మీరు ఏది కోరుతున్నారో ఆ లక్ష్యం మీరు ఖచ్చితంగా చేరుకుంటారు. దానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పెద్దలు మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన 8 కోట్ల రూపాయలతోటి సిఎస్ఆర్ కింద మన నియోజకవర్గంలో దాదాపు 28 స్కూల్స్ తీసుకున్నారు. ఆయనకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ బాబు గారు, గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు, చాలా మంది పెద్దలు డయాస్ ఉన్నారు, ఆఫ్ ద డయాస్ ఉన్నారు. అందరికన్నా ముఖ్యమైనటువంటి నా మిక్స్లు చిన్నపిల్లలందరికీ మీకందరికీ గుడ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే లోకేష్ బాబు గారితో ఒక అరగంట నుంచి 40 నిమిషాల దాకా ప్రస్తుతం ఆయనతోనే ఉన్నాను నేను. లోకేష్ బాబు గారి ఫ్యామిలీతో నాకు వచ్చిపోయి ఒక 25 ఏళ్ళ సంబంధం ఉంది. అప్పటి నుంచి చూస్తున్నాను ఆయన తల్లితో ఎంత చక్కగా పెరిగాడు మా లోకేష్ బాబు అనుకుంటున్నాను. అది పెద్ద సంతోషం నాకు. మనందరం ఒకసారి చెప్పడం
నేను పాస్ నాకు చాలా సంవత్సరాలుగా పనిచేశాను, చాలా సంవత్సరాలుగా నేను కాన్సన్ట్రేట్ చేశాను. But what I see in front of my eyes is my future. And the fact that I see leaders like Lokesh Babu makes me feel extremely pleased that my future is in safe hands. The future of this nation is in safe hands. ఈరోజు మా సంస్థ సైన్స్ తరఫున ఒక 50 AI ల్యాబ్స్ ని ఇనాగ్రేట్ చేస్తాము. అందులో 28 గంటా శ్రీనివాసరావు గారు ప్రీతం స్నేహితులు, ఆయన కాన్స్టిట్యుయెన్సీలో 28 నేర్పిస్తున్నారు, ఏ ఎందుకు మాట్లాడుతున్నారు. ఒక క్వశ్చన్ అడుగుతాను మొట్టమొదట, ఎంతమంది మీరు యూట్యూబ్ వాడతారు? మీరు ఎంతమంది యూట్యూబ్ వాడతారు? నేను చెప్తాను చూసారా, ఎంతమంది వాడతారు. అలాగే మీరు ఎంతమంది టీవీలో స్పోర్ట్స్ చూస్తారు? అందరూ చూస్తారు. విరాట్ కోహ్లీ అవుట్ అవుతున్నాడంటే నిజంగా అవుట్ అయ్యాడా లేదా అన్నది స్క్రీన్లో షార్ట్ తర్వాత షార్ట్ చూపిస్తారు. అది కరెక్ట్ గా బ్యాట్ ని ముట్టుకుందా లేదా అని కూడా చూపిస్తారు. అలాగే గూగుల్ గ్లాస్ సాఫ్ట్వేర్ కొంతమంది వాడుతుంటారు. దాంట్లో ఏదో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ ని ఫోటో తీసిన తర్వాత అది ఫోటో నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఎలా చేయాలి. ఇవన్నీ చూస్తే మీరందరూ అప్పుడే ఏఐ వాడుతున్నారు. ఇంత వాడటమే కాదు, ఇంకా ఎక్కువ వాడతారు సంవత్సరాలు. ఏ ఎంత వృద్ధిలో వచ్చేస్తుందంటే ఏ పర్టికులర్ ఏరియాలో అయినా కూడా ఏ వాడటానికి ఉంటారు. అందుకోసం చెప్పి మా ఉద్దేశం ఏంటంటే మీకు ఇప్పటి నుంచి నేర్పిస్తే మీరు చాలా బాగా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్తో బాగా పైకి వస్తారని చెప్పి ఆశతో ఈ ఏఐ స్కూల్ని స్టార్ట్ చేస్తాం. ఈ ఏఐ ఇంపాక్ట్ అంటే ప్రపంచంలో ఇంతకుముందు వీల్ వచ్చింది, చక్రంతో మ్యాన్ కైండ్ చాలా ప్రోగ్రెస్ అయ్యారు. అలాగే ఇంకా రిలేటెడ్గా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీతో ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. అప్పటిదాకా మ్యాన్ కైండ్ సఫరింగ్ ఫ్రమ్ మూమెంట్ టు పీపుల్, మూమెంట్ టు థింగ్స్. అటువంటి ఇంపాక్ట్ వస్తుంది ఏదో కూడా. అందుకోసం మీరు అందరూ దానికి రెడీగా ఉండాలి ఈ చేంజ్ కోసం. వీళ్ళందరికీ చాలా అదృష్టం. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఏం చెప్తాను ప్రపంచంలో ఉంటే ఏ రాస్తున్నారు, ఏది మూల కారణం ఏంటంటే డిజిటల్ నెట్వర్క్స్ అన్నమాట. ఈ డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది ప్రపంచం అంతా. ఈ డిజిటల్ నెట్వర్క్స్ లో భారతదేశం బాగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఇండియాలోనే 800 million people have a smartphone with them. There are 1 billion internet connections into broadband connections into homes. అంటే ఈ డిజిటల్ వరల్డ్ లో మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఏఐ ద్వారా. తర్వాత ఎందుకు స్కూళ్ళలో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడంటే బిలీవ్ దిస్, మీరు తొందరగా చిన్నప్పుడే నేర్చుకుంటే చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. లాంగ్వేజ్ చూస్తారు, లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ ఎప్పుడు నేర్చుకోగలుగుతారు? చిన్నప్పుడు బాగా 5 ఏళ్ల మనవరాలు నాకన్నా తొందరగా నేర్చుకుంటారు చాలా లాంగ్వేజెస్. అలాగే మీరు కూడా తొందరగా ఏ నేర్చుకుంటారు. ఈ ఇనిషియేటివ్ ద్వారా మేము ఏం చేస్తామంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆ తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ కోసం టూల్స్, ఈ 3 మన స్కూల్స్లో ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేసాం. మన టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఆ తర్వాత కొంతమంది మెంటర్స్ తీసుకొచ్చి కొత్త ప్రాబ్లమ్స్ మీద సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 3 విషయాలు చేస్తాం అన్నమాట. దీనివల్ల జరిగేది ఏంటంటే మీ అందరికీ కొత్తగా ఆలోచన రావచ్చు. ఓ క్యూరియాసిటీ కరెక్ట్ ఎలా అందరూ వినే ఉంటారు. అటానమస్ గా కార్లు మూవ్ అవుతాయి, డ్రైవర్ లేకుండా మూవ్ అవుతారు. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళి వచ్చాం, లోకేష్ బాబు గారు ఇనాగ్రేట్ చేశారు స్కూల్లో మన ఏఐ ల్యాబ్ స్కూల్కి వెళ్ళి వచ్చాం. ఆ స్కూల్లో అప్పుడే పిల్లలు అటానమస్ కార్ లాంటి తయారు చేసి మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగారు. అంటే దాంట్లో బేసిక్ అయింది వచ్చేది, దాన్ని ఇంకా వృద్ధిలో తీసుకురావడం. వీళ్ళందరూ ఈ ల్యాబ్ తీసుకురావడం వల్ల మీ ఐడియా క్రియేషన్ జరుగుతుంది, మీకు కొత్త క్యూరియాసిటీ వస్తుంది.
మీరు చేయాల్సింది ఏంటి ఈ పరిస్థితుల్లో? బాగా చదువుకోవాలి. బాగా ఎలా చదువుకోవాలంటే ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని బట్టి పెట్టేసేసి దాన్ని మనం వామిట్ చేయడం కాదు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయడం కాదు. మనం చదువు అంటే లెర్నింగ్ అనమాట. మనకు ఉన్నటువంటి మనం చదివింది ఎలా మనం అప్లై చేస్తామనేది ఆలోచించాలి. మీరు చదువుకోగలిగితే చాలా ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో పెద్ద దేశాల్లో భారతదేశం అందరికన్నా బాగా వృద్ధిలోకి వస్తారు. అందులో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవిలో ఉండటం వల్ల, లోకేష్ బాబు గారు మన ఎడ్యుకేషన్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీగా ఉండటం వల్ల, చాలా మంది లీడర్షిప్ ఉండటం వల్ల చాలా వృద్ధిలోకి వస్తాం. ఈ వృద్ధిలోకి రావాలంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయాలి. మీరేం చేయాలి? ఇంకా బాగా చదువుకోవాలి, బాగా నాలెడ్జ్ఫుల్ అవ్వాలి, బాగా అప్లికేషన్ చేయాలి. అందుకోసం మా తరఫున మేము చేయగలిగినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే, మీకు ఏ ల్యాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఈ టెక్నాలజీ ప్రపంచం అంతా ఇంకా ఫాస్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సందేశం ఇచ్చారు మా పిల్లలకి. ఇప్పుడు ముందుగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా మనము మిగిలిన 49 స్కూల్స్ కూడా లాంచ్ చేద్దాం. ముందుగా లోగో అన్వీల్ చేసి రోబో తోటి నారా లోకేష్ గారు ఈ యొక్క సాఫ్ట్ లాంచ్ చేస్తారు. ముందుగా లోగో అన్వీల్. అందరూ రకరకాల పనులతో సైన్స్ లోగో అన్వీల్ చేస్తున్నాం. 15 యాప్స్ లోగో అన్వీల్ చేస్తున్నాం. మనం సాఫ్ట్ లాంచ్ చేస్తూ ఉన్నాము రోబో తోటి. నారా లోకేష్ గారు గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు రోబో తోటి మనం ఇక్కడ వర్చువల్ గా మిగిలిన లాంచ్ చేస్తున్నాం. వర్చువల్ గా లాంచ్ చేస్తున్నాం సార్. అందరూ కూడా so launch is completed sir. The kids are on the screen sir behind and on the front as well. అన్ని 50 స్కూళ్ళలో కూడా కిడ్స్ అందరూ కూడా లాగిన్ అయి ఉన్నారు సార్ ఈ యొక్క స్టెమ్ ల్యాబ్స్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మనమందరం ఎంతగానో వెయిట్ చేస్తున్న సమయం వచ్చింది.
గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మీ అందరి ముందు మాట్లాడతారు. సార్ మా పెద్దలకి యొక్క అభివృద్ధి సదస్సులు ఉన్నారు. మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆహ్వానించాలి. వీడియోలో అందరూ చూస్తే నా స్కూల్ డేస్ గుర్తొస్తుంది. ఆ ప్రసంగం ప్రారంభించే ముందర మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. 7th క్లాస్ స్టూడెంట్స్ ఆయన అడ్డ వచ్చాను. తీసాను నైన్త్ క్లాస్. థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్ అవ్వాలనుకున్నా చేతులు పైకి. ఓకే, చేతులు పడి. ఎంతమంది డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఓకే, చేతులు పడి. ఎంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు? ఐఏఎస్. ఓకే, ఎంతమంది చేతులు పడదు? ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? పోలీస్. ఓకే, ఎంతమంది చేతులు పడి? ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటారు? సార్ మళ్ళీ కూడా అందరు చేతులు. ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు? టీచర్లు అందరూ పాపం ఉన్నారు. చేతులు పడి కూడా. ఎంతమంది రాజకీయ నాయకురాలు అవ్వాలనుకుంటున్నారు? పొలిటీషియన్. అబ్బాయి చెప్తున్నారు. కూర్చోండి, ఒక్క నిమిషం. ఎంతమంది పొలిటీషియన్ అవ్వాలనుకున్నా చేతులు పైకి ఎత్తండి. పొలిటీషియన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చేతులు పెడదాం. ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి తెలుసా? ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక వ్యక్తి కంపెనీ స్థాపించి ఆ కంపెనీని ముందరికి నడిపించే వ్యక్తి ఆంటర్‌ప్రెన్యూర్ అంటే. అంటే ఆ వ్యక్తి ఉద్యోగాలు ఇస్తాడు, ఉద్యోగాలు కల్పిస్తాడు. ఇక్కడ ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు? తక్కువ మంది ఉన్నారు. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే గౌరవనీయులు వీరి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పినట్లు గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. నేను చేసే అల్లరి పనులన్నీ కూడా చూశాను. ఆయన ఇన్సైడ్ అవుట్ నా గురించి తెలిసిన వ్యక్తి. ఆయన 1991లో ఇప్పుడు సైన్స్ అనే కంపెనీ అన్నాడు ఇన్ఫోటెక్ అనే పేరు ఉంది. అంకల్ పేరు కూడా మోహన్ రెడ్డి గారు పిలిచారు కాదు, ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి గారు మీరు అందరూ పిలిచేవారు. 1991లో ఇప్పుడున్న సైన్స్ కంపెనీని స్థాపించి ఈరోజు సుమారుగా 16,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. కేవలం మన దేశం, కేవలం మన రాష్ట్రం, మన దేశమే కాదు, 22 దేశాల్లో ఈరోజు సైన్స్ కంపెనీ నడిపిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారుగా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 ప్రభుత్వ పాఠశాలలో
AI ల్యాబ్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీరందరూ అనుకోండి AI వల్ల మాకేమైంది. మీరందరూ ఇక్కడ కూర్చున్న పిల్లలు యు ఆర్ అవర్ ఫ్యూచర్. మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి విన్నారు. ఒక్కొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక్కొక్క టైంలో వచ్చింది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. ఐటీ రంగం వల్ల చాలా మందికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే ప్రపంచంలో తెలుగుకి పెరిగిన అవకాశాలు వచ్చింది. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ AI వల్ల మనం చేస్తున్న రెగ్యులర్ పనులని కూడా టెక్నాలజీ చేసే పరిస్థితి వచ్చింది. సో మార్పుల క్రమంలో మన కరికులంలో మార్పు రావాలి, మన ల్యాబ్లో మార్పు రావాలనేది బలంగా ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే మీరు చూస్తే ఈ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చిన దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం. ఒకసారి మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ప్రింటింగ్ ప్రెస్ కీలకమైన పాత్ర వహించింది. ఏకంగా ఎలక్ట్రిసిటీ, ఆటోమోటివ్, ఏరోప్లేన్స్, వ్యాక్సిన్స్, ఇట్లా అనేక టెక్నాలజీస్ వల్ల మ్యాన్కైండే ముందుకెళ్ళే పరిస్థితి. అలాంటి టెక్నాలజీ మళ్ళీ ఈరోజు ఏ మనకు చూపిస్తుంది. నేను ఇక్కడున్న మిమ్మల్ని ఒక విషయం ఆలోచించుకుంటాను. ఏ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య మనకి పరిష్కారం దొరుకుతుంది. రెండోది, ఏ టెక్నాలజీ వాడి నాతో ఉన్న మా స్నేహితులు కానీ లేక మా ఇంటి పక్కన ఉన్న కుటుంబాల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావాల్సిన విషయం ఒక్కసారి మనం అందరినీ ఆలోచించుకుంటాం. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళి అక్కడ ల్యాబ్లో చూసా, పిల్లలు ఏ వాడి వాటర్ ఎలా మొక్కలకి అందించాలి అని కూడా చూపించారు. ఒక దగ్గర నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయించని కూడా వాళ్ళు చాలా సింపుల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజిటల్ ఎలా మన జీవితంలో మార్పు తీసుకొస్తుందని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎక్కడున్న పిల్లలందరికీ 2-3 విషయాలు చెప్పాలనుకున్నాను. జీవితంలో మనందరూ లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 5 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉండాలనుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎంత మార్కులు తీసుకోవాలి. దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్ వెళ్దామా, ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, ఎన్బైపీసీకి వెళ్దామా, లేదా సిఈసీకి వెళ్దామా, ఇతర ట్రాక్స్కి వెళ్దామా అని గురించే మనం ఆలోచించాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడాలి. టార్గెట్ సాధించడం ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు. అందుకనే మన జీవితాల్లో ముందుకు తీసుకెళ్తాం. దేశం సరైన దారిలో నడుస్తుంది. కష్టపడాలి. కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు. బాధపడకూడదు. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాలి, ఫైర్ రావాలి. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాలి. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఓడిపోయాను. 5,300 ఓట్లతో ఓడిపోయాను. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ ఆ బాధ ఆవేదన నాకు కసి పెంచి 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడి 91,000 మెజార్టీలో మనలో కసి అనేది చాలా చాలా అవసరం. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించాలి.
అంతేందుకు నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలనుకున్నప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి ఆ శాఖ మీకు అవసరమా అని అడిగారు. సంఘాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు, మీకు ఆ శాఖ అవసరమా అని అడిగారు. ఆనాడే చెప్పారు నాకు కఠినమైన పనులు చేయాలని చాలా ఇష్టం, తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను, వ్యవస్థలో మార్పు తీసుకొస్తా, మన పిల్లల భవిష్యత్తు మార్పు బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. నేను మంత్రి అయినప్పుడు ఇది రెండోసారి నేను మంత్రి. మొదటిసారి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశాను. అప్పుడు చాలా తేలిక అనిపించింది నాకు. డేటా ఉంటే డాష్ బోర్డులో ఒక చిరుకుతో తయారు చేయించాను. ఇక్కడ చూస్తే డేటా లేదు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్కి సరిగ్గా తెలియదు, ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో తెలియదు, ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎవరు చదువుతున్నారు కూడా తెలియదు. అక్కడి నుంచి మనం ప్రయాణం ప్రారంభించి అనేక సంస్కరణలు ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చడం జరిగింది. ఈ సంస్కరణ నేను చేయగలనంటే దానికి కారణం ఉపాధ్యాయుల సహకారం. మీ సహకారంతో ఈ సంస్కరణ మేము తీసుకొచ్చాం. ఇక్కడే సంస్కరణలకి ఫుల్ స్టాప్ పెట్టి రాబోయే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ మీద మనందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే మన ముందర కూర్చున్న పిల్లలే మన భవిష్యత్తు, మన ఆస్తి, మన సొంతం. అందుకే ఉపాధ్యాయులందరూ కూడా కోరేది లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. నాన్ టీచింగ్ యాక్టివిటీస్ అన్ని కర్టైల్ చేయాలని నేను ఇప్పటికీ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఏసర్ రిపోర్ట్ కూడా చేయాలి. ఏసర్ రిపోర్ట్లో చూస్తే దక్షిణ భారతదేశం మొత్తం లెర్నింగ్ అవుట్కమ్స్ లో యావరేజ్ తక్కువ ఉంటుంది. లెర్నింగ్ అవుట్కమ్స్ లో నార్త్ ఇండియా వరకన స్పీడ్ వెళ్తుంది. అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా అవసరం, మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఉపాధ్యాయుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ, ఉపాధ్యాయులందరికీ తెలుసు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత బిఎస్సి నిర్వహించాం. కొత్త టీచర్లు ఇప్పుడు నియామకం జరుగుతుంది. ఈ నెలాఖరు 1 సెప్టెంబర్ వాళ్ళందరూ విధుల్లోకి వస్తారు ట్రైనింగ్ అయిన తర్వాత. అంతేకాకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెట్టాం. పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయులు అనుసంధానం చేసి మెరుగైన లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా అందించాలని కూడా ఈ సంవత్సరం ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకున్నాం. మళ్ళీ డిసెంబర్లో 2వ కూడా పెట్టుకోబోతున్నాం. అంతేకాకుండా మీరు చూస్తే పిల్లలకి ఇచ్చే పుస్తకాలు ఎక్కడ కానీ ఎడ్యుకేషన్ మంత్రి గారి ఫోటో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేని పరిస్థితి. ఎక్కడ రాజకీయ నాయకులు ఫోటోలు లేవు, వాళ్ళ పేర్లు కూడా లేవు. మనం చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానంటే పాఠశాలలు అనేది పవిత్రమైన ప్రాంతం, రాజకీయాలకి దూరంగా ఉండాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్. కొంతమందికి కొన్ని రాజకీయ పార్టీలు నచ్చదు, కానీ నేను కూడా వాళ్ళకి కోరిన విషయం, మీకు ఎలాంటి సమస్య ఉన్నా వినేదానికి మీ ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు పరిష్కరించడానికి మీ ప్రభుత్వం ఉంది. రండి, కలవండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకుని మెరుగైన విద్యా వ్యవస్థని మనం రూపొందించుకున్నామని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ పిలిపిస్తూ, ఇక్కడున్న పిల్లలందరినీ చివరి కోరిన ఒకటే, బాగా చదవండి. The world is yours. మనకి వేరే స్టోరీస్ అన్ని అవసరం లేదు. ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఇస్తేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్. మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు, ఉన్న మోహన్ రెడ్డి అద్భుతంగా చదివి ఒక కంపెనీని స్థాపించి 16,000 మంది ఉద్యోగాలు కల్పించగలుగుతున్నారంటే ఆ విజన్, ఆ క్లారిటీ మనందరిలో ఉంది. మనందరం కూడా సాధించగలుగుతామని
ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను తెలుపుకుంటూ మిమ్మల్ని చూసినప్పుడు రాబోయే రోజుల్లో సైంటిస్ట్గా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, కొంతమంది అన్న రాజకీయ నాయకులుగా, మిగిలిన వాళ్ళందరూ మోహన్ రెడ్డి గారి లాగా అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అయ్యి దేశానికి మెరుగైన సేవ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడండి, చర్చించండి. ఇక్కడున్న కొంతమంది అన్న రాజకీయాలకు రావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బాగా చదువుకున్నాను, సమాజంలో ఏ మార్పు అయితే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు సాధించేదానికి భారతదేశానికి కష్టపడేదానికి మనసులో తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలని కూడా ఈ సభకు మీ అందరూ తెలుసుకుంటూ, చాలా క్రూషియల్ ఏజ్లో ఉన్నారు. బాగా చదవండి. తల్లిదండ్రుల్ని వాళ్ళిద్దరు తల్లి కానీ తండ్రి కూడా గర్వపడే విధంగా చదివి మంచి మార్కులు సాధించి జీవితంలో ఎప్పుడు ఉపాధ్యాయులు మర్చిపోతుంది. నాకు కూడా ఇప్పటికీ గుర్తుంది. మా ప్రిన్సిపల్ మేడం ఎవరు, ఏ క్లాస్లో ఏ టీచర్ ఎలా ఉండేవారు, నన్ను మ్యాక్సిమం కొట్టిన టీచర్ ఎవరో కూడా ఇప్పటికీ గుర్తున్నారు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అందరినీ బాగా చేసేవాడు. కానీ వాళ్ళు ఆ రోజు నన్ను డిసిప్లిన్ చేసి ఒక డైరెక్షన్, సెన్స్ ఆఫ్ పర్పస్ ఇచ్చారంటే ఈరోజు నేను మీ ముందర విద్యాశాఖ మంత్రిగా నుంచి మాట్లాడగలుగుతున్నాను. అందుకే ఉపాధ్యాయులు ఎప్పుడు మరవద్దండి. ఎంత పైకి వెళ్ళినా, ఇతర దేశాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఉపాధ్యాయుల్ని, పాఠశాలని మర్చిపోకూడదని సభాముఖం అందరికి తెలుపుకుంటూ, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది, క్షమించాలి. అందరికీ బాగా ఆగ్లాసం ఉంటుంది. ఆగ్లాసంగా అబ్బాయిలు అడగాలి, అబ్బాయిలు అడుగుతున్నారు, మీరు ఉన్నారు. బాగా ఆగ్లాసం క్షమించాలి. అందరికీ ఇబ్బంది పెట్టినందుకు. స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు డెమాన్స్ట్రేషన్ చేస్తుంటే దాంట్లో ఎంగ్రాస్ అయ్యి ఎక్కువ సమయం గడిపాను పిల్లలతో, అందుకే లేట్ అయింది. కానీ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి, ఉన్న పిల్లలకి, ప్రత్యేకంగా మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, మోహన్ రెడ్డి గారు సుమారుగా 4 నిమిషాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలి, లర్నింగ్ అవుట్పుట్స్ అనేది ఎలా తీసుకురావాలనేది గురువు గారితో నేను చర్చించాను. ఈ సభాపతి కోరిన విషయంలో నేను ఒక ఇన్ఫార్మల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నాను. అక్రాస్ సెక్టర్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువ కౌన్సిల్ ఉంది. నేను ఎవ్రీడే వాళ్ళతో చర్చించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని సంస్కరణ తీసుకురావాలని కరికులం అప్డేట్ చేసుకునే చాలా శ్రద్ధ పెడుతున్నాను. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి 12th గ్రేడ్ వరకు కూడా అనేక సంస్కరణలు తీసుకురావాలని నేను చర్చించడం జరిగింది. మీరు అనుమతిస్తే ఇంకొక అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చేరుతూ ఉంటే